వెస్ట్ బెంగాల్ హైదరాబాద్ నుంచి కూడా మరో ఇద్దరు ట్రైనర్లను కూడా దీనికి శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ఏంటి? మా దగ్గర మీరు చెప్పినట్టు ఇద్దరు ఈ గరుడా స్క్వాడ్కి ట్రైనర్స్గా ఉన్నారు. అందులో ఒకరు అబీర్ భండారి గారు వెస్ట్ బెంగాల్ నుంచి. ఇతను చిన్నప్పటి నుంచే బర్డ్ లవర్. సో అతని యొక్క ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద బర్డ్స్ చూసే ఆ టైంలో 2019లో ఉన్న ఐజీ గారు అతన్ని ఇక్కడ పిలవడం జరిగింది. అలాగే ఇంకో హ్యాండ్లర్ ఉన్నారు, ఎవరైతే ఫరీద్ ఉన్నారో అతను కూడా ఓల్డ్ సిటీ పిల్లాడు. సో అతనికి కూడా చిన్నప్పటి నుంచి బర్డ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అతన్ని కూడా ఇద్దరిని కూడా యూట్యూబ్లో చూసే వాళ్ళని ఇక్కడ పిలవడం జరిగింది. సో ఇద్దరు కూడా ప్రత్యేకత అంటే ఒకటండి, ఏ పనైనా మంచి జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని మీద ఉన్నారో ఆ పని మీద లవ్ కూడా ఉంటేనే అది సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఆ రెండు ఉన్నాయి కాబట్టి అవి చూసే వాళ్ళని ఇక్కడ పిలవడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఎన్నాళ్ళ నుంచి శిక్షణ ఇస్తున్నారు? అదేవిధంగా ఈ అకాడమీలో శిక్షణ పొందుతున్నటువంటి ఈ గద్ద, ఈ డేగలు ఈ ట్రైనింగ్ సెంటర్ దాటిన తర్వాత ఏదైతే మీరు టార్గెట్ ప్రదేశంలో వీటి పనితీరు ఎప్పుడైనా మీరు పరీక్షించారు? ట్రైనింగ్లో భాగంగానే మేము మా అకాడమీ వదిలేసి పక్కనున్న చిన్న చిన్న అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి, అందులో కూడా మేము ప్రయత్నం చేసినాము. అంతేగాని ఆపరేషనల్ పరంగా ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు. ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి మేము మా అకాడమీలోనే కాకుండా జస్ట్ సరౌండింగ్ ఏరియాస్లో కూడా దీన్ని ప్రయత్నం చేసినాం. అక్కడ కూడా ఇది సక్సెస్ఫుల్గా చేస్తున్నది. అండ్ సార్ వాళ్ళు ఎప్పుడైతే మాకు ఆర్డర్ ఇస్తారో, దీని యొక్క అవసరం ఉందని సార్ వాళ్ళు చెప్తారో ఖచ్చితంగా బయటకు కూడా తీసుకెళ్తాం. నిషేధిత ప్రాంతంలో ఈ డ్రోన్లు ఎగరవేస్తే వాటిని ధ్వంసమైనా చేయొచ్చు, లేకుంటే వాటిని క్యాచ్ చేసైనా పట్టుకొని హ్యాండ్లర్ వద్దకు చేర్చడంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాటిని అంటే పిక్ చేసింది, అది ఆపరేషన్ సక్సెస్ఫుల్గా తీసుకోవచ్చు? సో ఇప్పుడు దాకా మేము వాస్తవంగా చెప్పాలంటే ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయటికి వెళ్ళలేదు. ఇంకా కూడా ట్రైనింగ్లోనే ఉన్నాం. మేము R&D నడుస్తుంది దీని మీద. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే నడుస్తుంది. సో ఈరోజు మాత్రం మేము కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం మా దగ్గర ఉన్న బర్డ్స్ పని చేస్తుందని. కానీ బయట ఇప్పుడు దాకా తీసుకెళ్ళలేదు. గతంలో చూసినాం మనం మీ దగ్గర శిక్షణ పొందినటువంటి జాగిలాలు ఈ మత్తు పదార్థాలను పసిగట్టడం, అదేవిధంగా క్రైమ్ యాక్టివిటీస్ జరిగితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్యూజ్డ్ అఫెండర్ ఉంటారో వాళ్ళను కూడా పసిగట్టడం, దాంతోపాటు పేలుడు పదార్థాలను కూడా క్యాచ్ చేయడం ట్రైన్ చేశారు. ఈ గద్దలు అలాంటి యాక్టివిటీస్ కూడా మీరు ఏమైనా ట్రైన్ చేస్తున్నారు? లేదండి, మేము యాక్చువల్లీ గరుడా స్క్వాడ్ స్టార్ట్ చేసిందే యాంటీ డ్రోన్ గురించి. సో ఇప్పటి వరకు అయితే దాని గురించి మేము దీనికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏదైనా డ్రోన్ మేము చెప్పినప్పుడు మాకు తెలిసిపోతుంది రోగ్ డ్రోన్ అని, అప్పుడు ఖచ్చితంగా బర్డ్ని వదిలినట్టయితే వెళ్ళేసి ఆ డ్రోన్ని క్యాప్చర్ చేసి సేఫ్ సైడ్కి తీసుకువెళ్తుంది.